క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభు నామమున శుభవందనం తెలుపుచున్నాము. గడిచిన కాలములో మనము మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం వరకు మనము ప్రతి వచనముల ధ్యానమును చూసుకున్నాం ప్రియులారా. సో ఈ రోజు కూడా మనము అదే మత్తయి సువార్త 7వ అధ్యాయము 13 నుంచి 20వ వచనం వరకు ఒకసారి మనం చదువుకొని దాని గురించి మనము వివరముగా ధ్యానం చేసుకుందాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొను వారు కొందరే. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. చాలండి ప్రియులారా, మనం ఇప్పుడు చదివినటువంటి లేఖనంలో చూచినప్పుడు దీంట్లో మనము 2 భాగాలుగా మనం దాన్ని విభజించవచ్చు. అంటే 13, 14 వచనాన్ని ఒక భాగం గాను, అలాగనే మరి 15 నుంచి 20వ వచనముల వరకు మనం మరి ఒక భాగంగా కూడా మనము విభజించి మనం దాని వివరంగా ధ్యానం చేసుకుందాం ప్రియులారా. సో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. ప్రియులారా, యేసు ప్రభుల వారు ఈ లోకములోకి వచ్చి ఆయన ప్రసంగించినటువంటి అనేకమైన ప్రసంగములు, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రసంగం. యాక్చువల్లీ దీన్ని కూడా ఆయన కొండ మీద ప్రసంగంలోనే మాట్లాడిన విషయంగా మనం చూస్తున్నామండి. ఏమంటే, ఈ లోకములో దేవుడు మొట్టమొదటగా ఆదామును సృష్టించాడు, అందులో నిత్య జీవములోనే దేవుడు అతను సృష్టించాడు. అయితే ఆదాం దాన్ని పోగొట్టుకున్నాడు. ఓకేనా? అయితే ఆదాములో ప్రతి మనిషి కూడా పాపం చేసి శాపాన్ని పొందుకొని మరణం అనేటువంటి జీతాన్ని సంప్రాప్తం చేసుకున్నారు పిల్లారా. అయితే వారందరికీ కలిగేటువంటి ఒక శిక్ష అని ఒక కోణంలో చూస్తే, మరి ఈ లేఖనంలో అంటే ఆదాములో వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక శిక్ష ఉంది, మరణం అనే తీర్పు ఉంది, అది అందరూ పొందుకుంటున్నారు. కానీ దేవుని రాజ్యంలో యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో ఆదామునందు మరణించిన ప్రతి ఒక్కరికి క్రీస్తు ద్వారా పునరుత్థానమునిచ్చి, వాళ్లకు సత్యం గుర్చిన అనుభవ జ్ఞానమునిచ్చి, వాళ్లకు మరల నిత్య జీవమును పొందుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. అది మనం బైబిల్ స్టడీలో చూసినప్పుడు అది 3వ మార్గం, అనగా యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో తెరవబడేటువంటి ఒక మార్గం, అది 3వ మార్గం, అది రాజమార్గం అని మనం బైబిల్ స్టడీలో మనం చూసుకున్నాం. కానీ ఈ మార్గం గురించి చాలా వరకు క్రైస్తవులకి తెలియదండి. ఏదంటే ఈ సంకుచితమైన మార్గం గురించి చాలా మంది క్రైస్తవులకి తెలియని ఒక విషయంగా ఉంది. కానీ దీనిని ఈ మార్గములో ప్రవేశిస్తేనే వారు జీవమునకు పోయేటువంటి ఒక అవకాశం ఉంటుంది. యాక్చువల్లీ అది ఏ జీవము అని మనం చూస్తే, అది పరలోకమునకు వెళ్ళి అక్కడ దేవుని యొద్ద పొందుకున్నటువంటి ఒక అమరత్వమైన జీవం గురించి ఉంది. కానీ అనేక క్రైస్తవులు దీనిని, ఈ మార్గము యొక్క స్పష్టతను తెలియకుండా దీన్ని రకరకాలుగా ఆలోచించేసి ఏం చెప్పేస్తారంటే, యేసుక్రీస్తు కంటే ముందుగా, అనగా మనం హేబేలు మొదలుకొని ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నటువంటి ప్రతి విశ్వాస వీరులు లేదా నీతిమంతులు
వీరందరికీ కూడా ఎక్కడ అవకాశం ఉందంటే పరలోకములు వెళ్ళే అవకాశం ఉంది అని అనేక క్రైస్తవులు విశ్వసించడాన్ని బోధించడాన్ని మనం చూస్తున్నాం. కానీ ఆ ఒక కన్ఫ్యూజ్నెస్ బోధకు ఇక్కడ యేసుక్రీస్తు ప్రసంగములో ఒక మంచి క్లారిటీ మనకు దొరుకుతుందండి. ఏమంటే నిత్య జీవమును అనగా పరలోకమునకు వెళ్ళి నిత్య జీవమును పొందుకునే దానికి గల ఉపదేశాన్ని ఆయన కొండ మీద ప్రసంగంలో ప్రారంభిస్తున్నాడు. మనం అది 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం ఇప్పటిదాకా చూసుకుంటూ వస్తున్నాం. ఇదంతా ఎక్కడికి వెళ్ళి నిత్య జీవం సంపాదించే వాళ్ళ గురించినటువంటి బోధ అంటే భూమి మీద కాదండి, పరలోకమునకు వెళ్ళి నిత్య జీవాన్ని అమరత్వమైన జీవాన్ని పొందుకున్నటువంటి దానికి గల బోధననే ఇక్కడ యేసు ప్రభు చెప్తుంటే, చాలా మంది క్రైస్తవ బోధకులు గాని క్రైస్తవ సంఘాలు ఏం చెప్తున్నారంటే, ఏమండి యేసుక్రీస్తు వచ్చి ఇరుకు ద్వారమున తెరవకుండా, సంకుచిత మార్గమును తెరవకుండా అంతకు ముందు ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథంలో ఉన్న విశ్వాస వీరులు ఎక్కడికి వెళ్ళిపోతారని, పరలోకములో వెళ్ళి జీవమును సంపాదించుకుంటారనే బోధ చెప్తున్నారు. అది 100% రాంగ్ అనే విషయాన్ని మనం ఈ యొక్క విషయంలో, ఎందుకంటే ఆయనదా వచ్చి తెరవాల జీవమును సంపాదించుకునే దానికి గల, అది కూడా పరలోకమునకు వెళ్ళి జీవమును సంపాదించుకోగల మార్గాన్ని యేసు ఇక్కడదా వచ్చి తెరుస్తున్నాడు. అదే చెప్తున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. అంటే ఒక క్లారిటీ మనకు దీనిలో ఏం తెలుసుకోవాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే అది యేసు వచ్చిన తర్వాత తెరవబడే మార్గం ద్వారానే అది సాధ్యమవుతుంది. ఆ మార్గమున ఏమండి ప్రవేశించేవారు ఏమో కానీ ఆ మార్గమును కనుగొనేవారు ఏమని చెప్పేస్తాడు ఆయన, కొందరేం చెప్పేస్తాడండి. సో దీన్ని బట్టి, ఈ వచనాన్ని బట్టి మనకు క్లారిటీ ఏమంటే, పరలోకానికి వెళ్ళాలంటే ఏమండి దానికి యేసుక్రీస్తు వచ్చి మార్గం తెరవాలి. ఆయన మార్గం తెరిచిన వెంటనే ఏమండి ఆ మార్గాన్ని కనుగొని ఆయన చెప్పిన ప్రకారంగా జీవించే వాళ్ళకి పరలోకం ఉంది. ఓకేనా? అయితే ఆయన రాకుండానే, ఆయన మార్గంను తెరవకుండానే ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నటువంటి విశ్వాస వీరులు నీతిమంతులంతా పరలోకానికి వెళ్ళిపోతారంటే ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? అందులో ఈయన ఈ మార్గాన్ని ఏమండి ఎలా తెరచాడు అనే విషయం కూడా మనకు ఒక వాక్య ఆధారం ఉంది కదా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అంటే యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అంటే సంఘమునకు చెప్తున్నటువంటి మాట అండి ఈ విషయాన్ని పౌలు గారు. అనగా నూతనమైనదియు. ఎలాంటి మార్గం అంట? నూతనమైనది అంటే దాని అర్థం అంటే యేసుదా వచ్చి తరిచే మార్గం అది, నూతనమైన మార్గం అది. జీవము గలదియు, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున. చూడండి, ఈ మార్గము అది నూతనమైనది మార్గము, ఆ మార్గము జీవము గలదియునైన మార్గము, దానిని ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడినదునైన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. చూసారా, ఆయన శరీరమును తెర ద్వారా, ఆయన రక్తము వలన ఏర్పరచబడిన తెరవబడిన నూతనమైన జీవము గలదినైన మార్గమే ఈ సంకుచితమైన మార్గం. మరి ఆయనే రాకుండా, ఆయన శరీరమును తెర ద్వారా కాకుండా, ఆయన రక్తమే చిందించకుండా ఒక మార్గము ఏమండి పరలోకానికి వెళ్ళే మార్గం ఖచ్చితంగా తెరవబడనే లేదు. ఈ 2 వచనం చాలు ప్రియులారా మనకు. ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనంలో క్లియర్ గా తెలుస్తుంది, యేసు వచ్చి తెరిచిన తర్వాతనే పరలోకానికి వెళ్ళే మార్గం ఓపెన్ అయింది. అది మాత్రం కాదు, యోహాను సువార్త మనకు అందరికి తెలిసిన వాక్యం ఉంది కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాలేడు అని కూడా చక్కగా చెప్పారు కదా. నేను వెళ్ళి మేము మరలా వస్తాను, నేను వెళ్ళి మీ కొరకు స్థలమును సిద్ధపరచ కొరకు వెళ్ళుచున్నాను, నేను వెళ్ళటం మంచిది అని చెప్తున్నాను కదా. సో ఈ అన్ని రెఫరెన్స్ లో మనకు ఏం సత్యం దాగి ఉంది
అని మనం చూస్తే యేసు వచ్చిన తర్వాత తెరవబడేటువంటి ఆ సంకుచితమైన మార్గం ద్వారా పొందుకునే జీవం అన్నది క్రీస్తు ముందున్నటువంటి విశ్వాసులకు కాదు గాని క్రీస్తు తర్వాత వచ్చినటువంటి క్రైస్తవులకి అనే విషయం మనకి ఇక్కడ స్పష్టత కలిగిస్తా ఉంది. అలాగే ఆయన నెక్స్ట్ ఆయన ఏం చెప్తున్నాడంటే ఇక్కడ 2 మార్గం గురించి చెప్పాడు. ఒకటి ఏమండి, ఆల్రెడీ ఒక మార్గం ఉంది. అదే మార్గం అది విశాలమైన మార్గం. ఆ మార్గం ఎవరు తెరిచారు? ఆదాము తెరిచాడు. ఓకేనా? సో వీళ్ళు ఆ ఆదాము అది ఎలాగ చెప్తున్నాడంటే ఏమండి, ఆ దారి విశాలమునది అంటే అది నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. ఇక్కడ మనం ఆశ్చర్యం ఏమిటంటే ఆదాము తెరిచిన మార్గం విశాలమైన మార్గం. చూడండి, ఆ ఆదాము తెరిచిన మార్గంలో క్రైస్తవేతరులు మాత్రమే ప్రవేశిస్తున్నారంటే అది చాలా సందేహం. క్రైస్తవులలో కూడా చాలా మంది ఏం చేస్తున్నారండి, ఆ యొక్క విశాలమైన మార్గములోనే నడుస్తున్నారండి. ఓకేనా? ఇప్పుడు విశాలమైన మార్గం నడిచే వాళ్ళు ఎవరంటే నాశనమునకు పోవారు, పాపం చేత శాపం చేత దేవునికి విరోధకరమైన జీవితం జీవించేటువంటి వాళ్ళే విశాలమైన మార్గంలో వెళ్తున్నారు. అది అన్యులు మాత్రమే కాదు, క్రైస్తవులు కూడా చాలా మంది ఆ మార్గంలో వెళ్తున్నారు. మరి సంకుచితమైన మార్గంలో వెళ్ళేవారు ఎవరు అని చూస్తే ఇప్పుడు క్రైస్తవులు అని మనకు తెలుస్తుందండి. ఆ క్రైస్తవులు కూడా ఎలాంటి వారు వెళ్తారు ఆ మార్గమున అంటే పాపము చేయకుండా ఉండే నీతిమంతులు, అలాగే తమ జీవితాన్ని లేఖనానుసారంగా పరిశుద్ధులు, పరిశుద్ధకరంగా జీవించి తమ జీవితంలో దేవునికి సజీవ యాగంగా సమర్పించుకునేటువంటి వాళ్ళు మాత్రమే కనుగొనేటువంటి వాళ్ళు మాత్రమే ప్రయాణం చేసేటువంటి మార్గమే ఈ సంకుచితమైన మార్గం. అందులో దాన్ని కనుగొన్న వారే చాలా కొద్ది మంది. సో ఈ 2 వచనములు మనకు చాలా ట్రూత్ ఉందని చెప్పొచ్చు. ఒక మాట చెప్పాలంటే క్రీస్తుకు ముందు ఎవరు కూడా పరలోకానికి పోయే అవకాశం లేదు. అలాగనే క్రీస్తు తర్వాత క్రైస్తవులకు పరలోకం పోయే అవకాశం ఉన్నను అనేక క్రైస్తవులు విశాలమైన మార్గంలో నడుస్తున్నారు కాబట్టి వాళ్ళు పరలోకానికి పోయే అవకాశం లేదని. అలాగనే మరి ఎవరైతే ఏమండి తను తాను ఉపేక్షించుకొని యేసు ప్రభువుని మరణం వరకు నమ్మకం వెంబడిస్తారో వారు మాత్రమే అక్కడికి వెళ్ళగలరని, అందులో దాన్ని కనుగొన్న వారే కొందరని ఒక 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 క్లీన్ చిట్ మనకు ఖచ్చితంగా తెలుస్తా ఉంది ప్రియులారా. ఈ స్పష్టత చాలా మంది క్రైస్తవులకు తెలియక రకరకాలుగా బోధించడం అనేది జరుగుతోంది, విశ్వసించడం అనేది జరుగుతోంది. ముఖ్యంగా ఎట్లాగంటే అట్లా జీవించేసి వాళ్ళకు నిరీక్షణ ఏమంటే మేము పరలోకానికి వెళ్ళిపోతాం అంటున్నారు. అది చాలా తప్పు. ఇక వాళ్ళందరినీ పక్కన పెడితే మన వరకు తీసుకుంటే మనకి సత్యం అంతా తెలుసు, కానీ ఎంతమంది ఇదే మార్గములు మనం పయనం చేస్తున్నాం అనేది మనకు ఒక ఏమండి హెచ్చరికగా ఉంది. ఓకేనా? ఇక నెక్స్ట్ మనం గమనిస్తే ప్రియులారా, ఈ 15 నుంచి 20 వచనం వరకు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ఒక వార్నింగ్ ఇస్తున్నాడండి, ఒక హెచ్చరిక ఇస్తున్నాడు అనే విషయం మనం బాగా గమనించవచ్చు. ఎవరి గురించి అంటే అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి అని ప్రభువుల వారు ఒక గొప్ప హెచ్చరికను ఆయన ఇస్తున్నాడు మనకు. యాక్చువల్లీ ఇది ఆయన ఉండంగా అప్పుడే ఇచ్చారు, కానీ ఆయన ఉండంగా ఈ హెచ్చరికను గురించి పసిగట్టే దానికంటే ఇప్పుడు అంత్యకాలంలో ఏం చేయాలి, మనలాంటి వాళ్ళు ఎక్కువగా దీని గురించి మనము పసిగట్టేటువంటి వారంగా ఉండాలి. ఓకేనా? ఎందుకంటే ఆ అబద్ధ ప్రవక్తలు ఎవరు కూడా ఓపెన్ గా నేను అబద్ధాన్ని ప్రసంగిస్తున్నానని ఎవ్వరూ చెప్పరు. ఓకేనా? సో వాళ్ళు చాలా సీక్రెట్ మైండ్ సెట్ తోనే మనకు తెలియని విధముగా ఏం చేస్తారండి, ఆ అబద్ధ ప్రవక్తలు వచ్చి వాళ్ళు బోధిస్తారు. దీని గురించి ప్రభువుల వారు చెప్పిన ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనం చూడండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. చూసారా? ఇది ఏమంటే ఎందుకు జాగ్రత్త పడాలి అని ప్రభువులు వారు చెప్పిందని మనం చూసినప్పుడు అనేకులైన అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారండి, పలువురిని మోసపరచెదరు. యాక్చువల్లీ ఈ 24th చాప్టర్ లో ఇది మనం గమనిస్తే ప్రియులారా,
యూదుల యుగము ముగించేటప్పుడు ఉన్నటువంటి కొన్ని సూచన గురించి ప్రభు చెప్పాడు ఇక్కడ. అందుకే నేను ముందే చెప్పినట్టు యేసు ప్రభుల వారు ఉన్నప్పుడు ఆ మొదటి శతాబ్దంలో జరిగిన కార్యాల గురించి అప్లై అవుతుంది. ఏది? మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. అలాగే మనం చూస్తే ఈ అంత్యకాలంలో కూడా ఇది మనకు ఎక్కువగా అప్లికబుల్ అవుతుంది ప్రియులారా. ఇక్కడ చెప్పేటప్పుడు మనం గమనిస్తే ఇది మాత్రము యూదుల యుగంలో చెప్పినటువంటి విషయం. ఏది? 24:11లో అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని వాళ్ళు ఏం చేస్తారు? వచ్చి వాళ్ళు మోసపరచెదరు. నెక్స్ట్ అదే అధ్యాయము 24వ వచనము, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. సో ఇది కూడా 2 కాలాలకి వస్తుందండి. యూద యుగ ముగింపులో ఉన్నటువంటి ఆ కాలములోను అనేకులు వచ్చి ఎలాగ వస్తారంటే ప్రియులారా, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి, ఆ కాలంలో కూడా యేసు ప్రభు చెప్పి వెళ్ళిపోయారు చూసారా. ఆ మొదటి శతాబ్దంలోనే చాలా మంది కూడా క్రీస్తులాగా వచ్చారండి. నేనే క్రీస్తు అని కూడా వచ్చారండి. అప్పుడు మాత్రం కాదు ప్రియులారా, ఇప్పుడు కూడా కొంతమంది నేనే క్రీస్తు అని కొంతమంది కొన్ని ఫారిన్ కంట్రీస్ లో బోధించడం మనం చూస్తున్నాం. యూట్యూబ్ ఛానల్ కూడా నేనే కూడా చూస్తాను. నేనే క్రీస్తు, రావాల్సినటువంటి క్రీస్తుని నేనే అని ఏం చెప్తున్నానండి. ఒక 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకొని వీళ్ళుగా అపోస్తులని చెప్తున్నారండి ఇప్పుడు కాలంలో. కాబట్టి కొన్ని విషయాలు అప్పటికి ఇప్పటికీ ఏమవుతుందండి, అది వర్తిస్తా ఉంది. కాబట్టి ఇది ఎట్లా అంటే ఇది చాలా ఫాల్స్ ప్రీచర్స్. వీళ్ళు ఎవరంట ఏమని చెప్పింది? అబద్ధపు ప్రవక్తలు, తర్వాత అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకు వాళ్ళు ఏం చేస్తారు? వాడబడేటువంటి ఆయుధం ఏమంటే గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనుపరచెదరు. అలాగనే జరుగుతోంది పిల్లల. ఈ రోజుల్లో కూడా అలాగే జరుగుతోంది. మొదటి శతాబ్దంలో కూడా అలాగే జరిగింది. అందుకే ప్రభు ముందే చెప్పాడు. ప్రభు చెప్పేది మాత్రం కాదండి, మీరు చూడండి అపోస్తులు కూడా అదే మాట హెచ్చరించారు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28 నుంచి 30 వరకు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. చూడండి యేసు ప్రభు ఎట్లాగా ఇప్పుడు మనం చూసాం కదా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19లో తన శరీరమును తెర ద్వారా ఆయన రక్తం చేత పరిశుద్ధమైన స్థలములో ప్రవేశించటకు మనకు ఒక అవకాశం ఇచ్చాడే. ఆ యావత్ మందను ఏం చేస్తున్నారంట? ఎంత క్లియర్ చెప్తున్నారు చూడండి. ఆయన అంటే దేవుడు అంటే ఇక్కడ ఏమన్నది ఫుడ్ నోట్ లో ప్రభువు అని రావాల యాక్చువల్లీ. సో ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్ మందును గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. అంటే నడిపించే వాళ్ళని గురించి చెప్తున్నాడు. మీ చేత నడిపించబడేటువంటి ఆ మందను, యావత్ మందం గురించి మీరేం చేయండి? జాగ్రత్తగా ఉండి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలా? నెక్స్ట్, నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఇది ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఇది ఎక్కడ బయట నుంచి రారు, మీలోనే వస్తారు అన్నప్పుడు అది కనబెట్టేది కష్టం. రెండవదిగా వాళ్ళకు ఉన్నటువంటి క్రూరత్వమైనటువంటి మనస్తత్వం ఎలాంటిదని చెప్తున్నాడంటే, ఏమండి వారంట క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించిన నాకు తెలియను, వారు మందను కనికరింపరు. ఎంత డేంజరస్ పర్సన్స్! ఏదో విషయంలో కాదు, బోధించే విషయంలో. ఏమండి ఇలాగ ఇదే బైబిల్ తీసుకొని ఇదే సంఘములో విశ్వాసులను ఉద్దేశించి బోధించేటువంటి బోధకులు ఎలాంటి వారు వస్తారంటే క్రూరమైన తోడలుగా వాళ్ళు వస్తారు. అలాగనే వాళ్ళు ఏం చేస్తారండి? మందని ఏమాత్రము కనికరింపరు. శిష్యులను ఏం చేస్తారంట? తమ వెంట వారు ఈడ్చుకుని పోయేటువంటి
వంకర మాటలు. అంటే ఇది అంత వాళ్ళు యూజ్ చేసేటువంటి యొక్క ఆయుధం ఏదంటే స్పీచ్. అంటే బోధించే బోధను పట్టి ఏం చేస్తారండి, సంఘాన్ని చెరుపుతారు, శిష్యులను తమ వెంట తీసుకొని మందను కనికరించకుండా ఏం చేస్తారు, ఆ అబద్ధ బోధన చేత వారు నాశనమునకు నడిపిస్తారు ప్రియులారా. ఓకేనా? అందుకే వాళ్ళని ఏం చెప్తుందంటే ఏమండి, క్రూరమైన తోడేళ్ళు. నెక్స్ట్ చూడండి, 2 పేతురు 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. 2 పేతురు 2:1-2 వచనాలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. చూసారా, ఇక్కడ కూడా సేమ్ ఏమండి, పేతురు అదే చెప్తున్నాడు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువల్లే మీలోను అబద్ధ బోధకులుందురు. ఇక్కడ కనిపెట్టేది ఎట్లా కష్టమైపోతుందంటే, క్రైస్తవ సంఘములో క్రైస్తవ బోధకుల్లోనే ఎలాంటి వారు వస్తారని చెప్పబడిందండి. మీలోనే అబద్ధ బోధకులుందురు, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించచ్చు. అంటే ప్రభువు చెప్పిన బోధను వీళ్ళు అంగీకరించరు. ప్రభు చెప్పిన బోధను విసర్జించి వీళ్ళకి ఇష్టానుసారమైనటువంటి పద్ధతులు ఏం చేస్తారండి, ఆయన బోధతో మాకేం పనుంది, అది అనవసరం అని వీళ్ళు తమకు తాముగా ఏం చేస్తారు, తనకు వచ్చినటువంటి ఆలోచన చేతనే వీళ్ళు ఏం చేస్తారండి, తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగజేసుకొనొచ్చు నాశనకరమగు భిన్న అభిప్రాయములను రహస్యముగా బోధించగలరు. ప్రభు చెప్పిన బోధ చెప్పేట్టుగా అంటే వీళ్ళు నాశనం అయ్యేవాళ్ళు కాదు, సంఘానికి క్షేమంగా నడిపించేవాళ్ళు. కానీ వీళ్ళు ప్రభు బోధనే పక్కన పెట్టేసి ఏం చేస్తారంట, భిన్న అభిప్రాయమును రహస్యంగా ఏం చేస్తారు, నాశనమునకు నడిపించే భిన్న అభిప్రాయమును రహస్యంగా బోధిస్తారు. ఓకేనా? తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనం కూడా అలాగే చెప్తారండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇది వరకే అది లోకములో ఉన్నది. చూసారా? సో చూడండి, ఇక్కడ మనం యేసు ప్రభు చెప్పింది, పేతురు చెప్పింది, పౌలు చెప్పింది, తర్వాత శిష్యుడైన యోహాన్, వీళ్ళందరూ చెప్పే విషయం ఏమండి, అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ బోధకుల గురించి మీరేం చేయండి, జాగ్రత్త పడుండి. ఓకేనా? ఎందుకంటే వీళ్ళు ఎవరు కూడా మేము అబద్ధము చెప్తున్నామనేటువంటి విధంగా రారు ప్రియులారా. వీళ్ళందరూ వేషం వేసుకుని ఏం చేస్తారండి, వచ్చేటువంటి యొక్క బోధకులు. ఎలాగంటే గొర్రె చర్మమున వేసుకున్నటువంటి క్రూరమైన త్రోడేళ్లుగా వీళ్ళు వస్తారు ప్రియులారా. ఓకేనా? ఏమంటే ఇక్కడ ఎలా ఉంది చూడండి, కంపారిజన్ చూడండి. గొర్రె జంతువులోనే చాలా సాధు జంతువు, దాని వేషం వేసుకొని ఈ జంతువులలో చాలా క్రూరమైనటువంటి జంతువుల్లో ఒకటగు తోడేళ్లకు ఏం చేస్తారని ఆయన కంపేర్ చేస్తాడు. కాబట్టి ఏమండి, ఇది చూస్తే క్రైస్తవుల్లో కూడా ప్రియులారా, ఒక బోధకుడు, ఒక కాపరి, ఒక వ్యవస్థాపకులు, ఒక బిషప్ అంట, ఇంకొకరు అంట, వాళ్ళు చెప్పేటప్పుడు పాపము ఈ సంఘములో ఉన్నటువంటి అమాయక విశ్వాసులు ఏం చేస్తారండి, వాళ్ళు ఏది చెప్తే అదే నమ్మేటువంటి అమాయక స్థితిలో ఉంటున్నారు చూసినారా. అందువల్లనే వాళ్ళని గొర్రెలతో పోల్చారు. సో వాళ్ళ మోసపోయే తత్వమును బట్టి ఎక్కువగా మోసపరిచేటువంటి వీళ్ళు ఏం చేస్తారండి, క్రూరమైన జంతువుకు ఆయన ఏమని కంపేర్ చేస్తారు. సో యాక్చువల్ గా మీరు గమనిస్తే ఇది ఎక్కడి నుంచి ఈ పరిస్థితి ప్రారంభించిందంటే, ఇది ఓల్డ్ టెస్టిమెంట్ కంప్లీట్ అయ్యింది, తర్వాత యేసు ప్రభు వచ్చే వరకు, అంటే మలాకి నుంచి బాప్తిస్మిచ్చి యోహాన్ లేదా యేసు ప్రభు వచ్చేంత వరకు మధ్యలో దాదాపు ఒక 4 శతాబ్దాలు అయిపోయింది, గ్యాప్ ఉంది దగ్గర. సో ఈ మధ్యలోనే ఏమైపోయినారంటే ప్రియులారా, దేవుని వాక్యం అన్నది ప్రసంగించే ప్రవక్తలు లేరు, ఆ ప్రవక్తల బోధను వినేటువంటి ప్రజలకి అవకాశము
లేకుండా పోయింది ప్రియులారా. అందువల్లనే సత్యాన్ని ప్రకటించేటువంటి బోధకులు అప్పట్లో లేరు. వాళ్ళ మూలముగా దేవుని యొక్క స్వరం, సత్య స్వరం అన్నది వాళ్ళకు లేనప్పుడు ఈ పరిస్థితి అంతా కూడా వచ్చేస్తుంది ప్రియులారా. ఇంకా చెప్పాలంటే అప్పట్లో యేసుక్రీస్తుకు ముందే నేనే మెస్సయ్యా అనేటువంటి యొక్క పరిస్థితులు కూడా అప్పుడే ప్రారంభించబడింది ప్రియులారా. ఓకేనా. కొన్ని సందర్భంలో ఎలా వస్తారంటే వీళ్ళు నిజమైన ప్రవక్తల వలె వేషధారులుగా వస్తారండి. మనం కూడా ఓల్డ్ టెస్టిమెంట్ లో చూస్తే కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇర్మియా కాలంలో ఈయన దేవుని చేత పిలువబడి అభిషేకించబడి వాడబడేటువంటి ఒక ప్రవక్తగా ప్రవచించేవాడు ఇర్మియా. ఒక ముఖ్యమైన విషయాన్ని వీళ్ళు చెప్తాడు అక్కడ యూద రాజుకి, జిద్కియా రాజుకి. అయితే అప్పుడు అనన్య అనేటువంటి ఒక వ్యక్తి అని చెప్తాడు, అతను కూడా వచ్చి ప్రవచిస్తాడు. ఓకేనా. సో అట్లాగా ఓల్డ్ టెస్టిమెంట్ లో కూడా ఉండింది. రెండవది, ఒక ప్రవక్త ఏ స్టైల్లో ఉంటాడో ఆ స్టైల్ ని పాటించేటువంటి ప్రవక్తలు కూడా ఉన్నారు ప్రియులారా ఓల్డ్ టెస్టిమెంట్ లో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాన్ యొక్క ఆయన ఆహార పద్ధతి వేరే, డిఫరెంట్ గా ఉంటుంది ఆయనకి. అడవి తేనెయు మిడతలు ఆయన భుజించే ఆహారము. ఆయన డ్రెస్ కోట్ ఏమంటే ఒంటి చర్మం వేసుకున్నటువంటి వ్యక్తి. యాక్చువల్లీ ఈయన ఎవరి స్టైల్లో వచ్చాడంటే, ఈయన కంటే ముందు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే ఏలియా ప్రవక్త. అలాంటి ఒక స్టైల్లో ఉన్నాడు ప్రియులారా. ఓకేనా. ఆయన స్టైల్లో ఈయన వచ్చాడు. బట్ ఇరువురు పాజిటివ్, మంచి ప్రవక్తలే, దేవుని చేత ఆత్మ చేత నింపబడి వాడబడినటువంటి ప్రవక్తలు. ఓకేనా. అయితే ఆయనకి ఈయన మ్యాచ్ అవుతాడంటే ఓకే సో అయితే ఇక్కడ ఎందుకంటే ఇదే బాప్తిస్మిచ్చి యోహాను జన్మించేటప్పుడు ఆ దూత తన తండ్రి అయిన జకర్యాకు అదే చెప్తాడండి. ఓకేనా. అయితే సో ఆయన లాంటి స్పిరిట్ కలిగినటువంటి వ్యక్తి ఈయన. అలాగే అవుట్వర్డ్ లో కూడా ఆయనలాగా వచ్చినటువంటి వాడే బాప్తిస్మిచ్చి యోహాను. కాబట్టి చదవని చూడండి, 2 రాజుల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. 2 రాజులు 1:8. అందుకు వారు, అతడు గొంగలి ధరించుకొని నడుమునకు తోలు దట్టి కట్టుకొనిన వాడని ప్రత్యుత్తరమియ్యగా, ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పెను. చూసారా, ఆయన డ్రెస్ కోడ్ ఎట్టుండిందో అలాగనే బాప్తిస్మిచ్చి యోహాను వచ్చాడు. కానీ ఈ మధ్యలో కొన్ని జరిగినాయి. అదేం తెలుసా, ఏలియా లాగానే కొంతమంది అదే డ్రెస్ కోడ్ వేసి ఆయనలాగా ప్రవచించినటువంటి వ్యక్తులు, కానీ నిజాన్ని ప్రవచించలే, అబద్ధాన్ని ప్రవచించారు వాళ్ళు. దాని గురించి జకర్యా గ్రంథం ఉంది చూడండి. జకర్యా గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనం. 13:4 జకర్యా. ఆ దినమున తాము పలికిన ప్రవచనములను బట్టి తమకు కలిగిన దర్శనములను బట్టి ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగలి ధరించుట మానివేయుదురు. చూసారా, గొంగలి ధరించటమ్మా అంటే వాళ్ళు చెప్పిన, వాళ్ళకు వచ్చిన ప్రవచనము, దాన్ని చెప్పిన దాన్ని బట్టి సిగ్గుపడుతుంది. వీళ్ళందరూ అబద్ధపు ప్రవక్తలు. వీళ్ళు చెప్పిన ప్రతి ఇంటిమేషన్ ఏమంటే అబద్ధపు ప్రవచనాలు. ఓకేనా. కానీ వేసుకున్న డ్రెస్ కోడ్ ఎలా ఉంది? అదేనండి. ఇప్పుడు ఏలియాకి బాప్తిస్మిచ్చి యోహాన్ని కంపేర్ చేస్తే ఓకే, ఆయన డ్రెస్ కోడ్ వేసుకొని ఎలాగా చాలా మంది ఆ కాలంలో కూడా చాలా మంది ఏం చేస్తారండి, వాళ్ళు సత్యమునకు నిజాన్ని చెప్పేటువంటి వాళ్ళు కాదు ప్రియులారా. ఓకేనా. యాక్చువల్లీ ఈ మేక చర్మము, ఈ మిగతా ఈ ఒంటి చర్మము ఇదంతంటే ఒక సాక్రిఫైస్ కి, అంటే ఎలా చెప్పాలంటే అది ఒక దీనత్వం మనకు ఒక ముంగుర్తుగా ఏం చేస్తారంటే ఆ రోజులో ఆయన ప్రవక్త వాడినాడు. వీళ్ళు అదే స్టైల్ ని ఫాలో చేసి చెప్పిందంతా దేవునికి విరోధకరమైనటువంటి యొక్క అబద్ధాన్ని. ఓకేనా. ఇక్కడ చెప్తా చూడండి, పేతురు, ఇప్పుడు మనం చదివాం కదా 2 పేతురు 2వ అధ్యాయము, ఒకసారి 3వ వచనం చదవండి. 2 పేతురు 2:3 వచనము. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. ఏమండి ఇదంతా ఎవరి గురించి యాక్చువల్ ప్రారంభించి అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారన్నారు కదా, వాళ్ళ గురించి చెప్పింది. ఏమంట, వారు అధిక లోబులై, అంటే ఇది ఎందుకు చేస్తున్నారు ఈ పని? అబద్ధ ప్రవక్తలుగా వచ్చి అబద్ధాన్ని ఎందుకు బోధిస్తున్నారంటే
డబ్బు మీద ఆశపడినటువంటి మనస్తత్వముతో వాళ్ళు అధిక లోబులై ఏమండి కల్పనా వాక్యములు చెప్పుచ్చు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు, వారి నాశనమును కునికి నిద్రపోదు. ఓకేనా? ఇక నెక్స్ట్ మనము ఆ మొదటి 2 వచనం చూస్తున్న అదే ఉంది. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువల్ల మీలోనూ అబద్ధ ప్రవక్తలు ఉందురు, వీరు బోధకులు ఉందురు, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విశ్వసించి ధనాపేక్ష. ఓకేనా? సో ఆ డబ్బు మీద ఆశ కొరకు ఏం చేస్తారంటే తమ్మును కొనిన రక్తము కార్చుకున్న ప్రభువును ఏం చేస్తారంటే ఆయన మాకు అవసరం లేదు, ఆయన యొక్క త్యాగము, ఆయన యొక్క బోధ మాకు అవసరం లేదు, మాకు కావాల్సింది లోభత్వం అంటే డబ్బు. తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగజేసుకొనొచ్చు, నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించురు, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. అంటే దీన్ని బట్టి ఎందుకు ఇది మనం ధ్యానించాలంటే ఎంతో కాలంగా ప్రభువుల వారు అపోస్తులు ఎంత చెప్పినా కూడా ఆఖరికి సంఘం ఏందా అవుతా ఉంది. చూడండి, అలాంటి వారిని పోకిరి చేష్టలు అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. ఈరోజు కూడా మనం చూడొచ్చు, కొంతమంది అన్యులే మత్వోన్మాదులే, కొంతమంది అన్యులు క్రైస్తవ్యమును దూషించేటువంటి విధముగా ఉంది. క్రైస్తవ సంఘాలను కొంతమంది క్రైస్తవ బోధకులు డబ్బు కోసం వాళ్ళని హింసించి పీడించేటువంటి పరిస్థితి మనం చూసినప్పుడు సత్య మార్గం వీళ్ళని బట్టి ఏమవుతుంది? వాస్తవంగా దూషించబడుతోంది ప్రియులారా. ఓకేనా? సో ఈ రీతిగా వీళ్ళ భిన్న అభిప్రాయములతో కూడిన బోధ ఎలా ఉందంటే ఈరోజు సంఘములు మీరు గమనిస్తే ప్రియులారా, ఒకటి పాపముల గురించి బోధించరు. సంఘములో పాపములు గూర్చిన ఖండన దాన్ని గురించిన గర్దించేటువంటి స్వరమును ఏం చేయరు, వాళ్ళు వినిపించరు. అలాంటి వర్తమానం కొన్ని సంఘములు చెప్పరు ప్రియులారా. అలాగే చూస్తే క్యారెక్టర్ డెవలపింగ్ గురించినటువంటి మెసేజెస్ ఇవ్వరు. ఏదో అట్లా ముఖస్తుతి చేసేటువంటి విధముగా మెసేజ్ చేసి వెళ్ళిపోతారు ప్రియులారా. అలాగనే ఏమండి ఒక ప్రకృతి సంబంధమైన మనిషి ఏమండి ఎలా అంటే ఆత్మ సంబంధమైనటువంటి మనిషి గల మార్పు చెందే విధముగా ఒక మానవ స్వభావములో ఉన్నవాడు ఒక దేవుని స్వభావమును ఏమండి కలిగి ఉండేదానికి తగినటువంటి ఒక బోధించరు. అలాగనే క్రీస్తు శిలువను మోసినట్టు మనము కూడా శిలువ మార్గమును, శ్రమ మార్గమును, ఉపద్రవపు మార్గమును వెళ్ళాలన్నటువంటి బోధన కూడా బోధించి ఎలా ఉంటుంది, చాలా నాజుగ్గా మేకప్ మెసేజెస్ ఏం చేస్తారండి, చాలా సంఘములు ఇచ్చి వాళ్ళని మిస్యూజ్ చేస్తా ఉంటారు ప్రియులారా. దీని గురించి చూడండి, ఎన్నో చోట్ల ఉంది. యూదా రాసిన పత్రిక చూడండి, 4వ వచనం చూడండి. యూదా పత్రిక 4వ వచనము. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురతకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. చూసారా, చాలా కన్నింగ్ మైండ్ తో చాలా రహస్యముగా ఏం చేస్తాను సంఘాల జొరబడి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్ని చూస్తున్నారు. దేవుని కృపను వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మిస్యూజ్ చేసినటువంటి ప్రజలు, బోధకులు ప్రియులారా. ఇలాంటి బోధ నిమిత్తమే ఆయన ఏం చెప్పినాడు, చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాడు ప్రియులారా. ఓకేనా? సో వీళ్ళు సత్య సంబంధమైనటువంటి బోధను బోధించక ఎంతసేపు లోక సంబంధమైన ఆశీర్వాదం గురించి వాళ్ళు ఏం చేస్తారండి, బోధిస్తారండి. ఇలాగా లోక సంబంధమైన ఆశీర్వాదం గురించి బోధించేటప్పుడు వాళ్ళని ఏమవుతుందో తెలుసా అండి, వాళ్ళని సంకుచితమైన మార్గంలో నడిపించే బోధకు పక్కన పెట్టి విశాలమైనటువంటి మార్గమునకు అంటే లోక సంబంధమైనటువంటి కోరికలకు ఏం చేస్తారు, వాళ్ళని నడిపించేటువంటి ప్రయత్నం చేస్తారు ప్రియులారా. ఎందుకంటే వీళ్ళే లోభత్వమునకు దాసులుగా ఉంటారు కదా, వీళ్ళ చేత బోధించబడేటువంటి సంఘస్సును ఏం చేస్తారండి, అదే మనస్తత్వంతోనే నడిపిస్తారు. ఎలాగంటే మీరు ఇంతిస్తే దేవుడు ఇంతిస్తాడు. నిజమండి, మీరు సేవ కొరకు ఒక సైకిల్ కేసి తీసుకొచ్చి ఉండిలో వేస్తే దేవుడు మీకు ఒక
కారుకి ఇస్తాడంటారు. ఓకేనా? సో ఇట్లా రకరకాలుగా ఏదేదేదో మభ్య పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాలుగా బోధించేది, వరల్డ్లీ బ్లెస్సింగ్ గురించి చెప్పేది, ఇవన్నీ చెప్తారండి. యాక్చువల్లీ యేసుక్రీస్తు బోధ ఎలా ఉంది బైబిల్లో? దేనిని కూడా ఆశించే విధంగా బైబిల్ యేసు ప్రభు బోధించలా, అన్నిటిని కూడా ద్వేషించేటువంటి విధముగా. అంటే ఒక్క మాటతో చెప్పండి, ఆశించేది అంటే అది ప్రభువుని, ప్రభు ప్రేమను, ప్రభు పిలుపును ఆశించాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రభువునే మనం ప్రేమించాలంటే మనకు ఏమిదే తప్పదు. తల్లిని, తండ్రిని, అన్నదమ్ములు, అక్కచెల్లు, భార్య బిడ్డలు అందరినీ కూడా మనం ఏం చేయాలా? ద్వేషించేలాగా. అంటే దాని అర్థం ఏమి? యేసు ప్రభువు కంటే వీళ్ళని ఎక్కువ ఏం చేయకూడదు, మనము ప్రేమించకూడదు. నెక్స్ట్, మనమే ఏం చేయకూడదు, మనకు ఎంత సొంత కోరికలు పుట్టాదండి. పాపముతో కూడినవి ఉంటాయి, పాపము లేనివి ఉంటాయి కదా, వాటన్నిటి కూడా ఏం చేయమని చెప్తుంది యేసు ప్రభు బోధ. కానీ చాలా వరకు ఏం చేస్తారండి ప్రియులారా, ఈ అబద్ధ బోధకులు ఈ ప్రస్తావన తీరింది సంఘంలో. ఎంతసేపు వాళ్ళు ముఖస్తుతి చేసి వాళ్ళ దగ్గర నుంచి దోచుకునేటువంటి విధంగానే బోధిస్తూ ఉంటారు. ఓకేనా? అదిలా ఇప్పుడు మనం పేతురు చెప్పింది కానీ చూసాము. అలాగనే మనం చూస్తే పౌలు ఒక మాట చెప్తాడు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. 2 తిమోతి 2:17. ఇది ఎలాగా స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నాడు చూడండి. కొరకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హృమేనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. చూసారా? ఇంకా పైన చూస్తే, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులు. అంటే ఇక్కడ ఏమంటే వాళ్ళు వాడే వెపన్ అంటే మాటలు, బోధలు. అది ఎలా అంటే కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమినైనను ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానం గతించని చెప్పుచు సత్యం విషయమే తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ఈ బోధకులు, ఈ అబద్ధమైన ప్రవక్తల యొక్క పనితీరే, వాళ్ళు చేసే సేవకత్వమే ఇదే అని మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఓకేనా? ఒక కాలంలో మనం చూస్తే క్రైస్తవులను దాడి చేసేది ఎవరు అని మనం చూస్తే, బయట నుంచి ఓపెన్ గా చెప్పాలంటే ఈ మొదటి 3 శతాబ్దం క్రీస్తు తర్వాత ఈ మొదటి 3 శతాబ్దం అంతా కూడా అప్పుడు ఉన్నటువంటి, ఒకటి యూద మతం ద్వారా వచ్చింది, రెండవదిగా రోమన్స్ ద్వారానే వాళ్ళకి ఏమైందంటే వాళ్ళ మీద దెబ్బపడడం జరిగింది. ఎవరికి? క్రైస్తవులకు. కానీ రాను 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 వారి విశ్వాస జీవితానికి ఏదండి ఎఫెక్ట్ అయిందంటే, సంఘము నుంచి ఏమైపోయిందండి వాళ్ళకు ఎదురుదాడి. అంటే ఎదురుదాడి లిటరల్ గా కాదు నేను చెప్పేది, వాళ్ళ నిత్య జీవ మార్గమును, వాళ్ళ మోక్షాన్ని పొందుకునేటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి సంఘము నుంచే, డాక్టర్స్ నుంచే వచ్చేది మనం బాగా గుర్తించాలా. అందుకుదా ప్రభు ఇక్కడ చాలా సీరియస్ గా చెప్తాడు. ఇప్పుడు మనం చదివాం కదా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 16 నుంచి ఒక్కొక్క వచనం చూడండి. మత్తయి 7:16 వచనము. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లను అంజరపు పండ్లనైనను కోయుదురా. చూసారా? వారి ఫలముల వలన వారు ఎట్లా వ్యవహరిస్తారో వాటిని బట్టి మీరు మీరు తెలుసుకోవచ్చు వాళ్ళని. అందుకు ఏం ఎగ్జాంపుల్? ముండ్ల పొదలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను అంజురపు పండ్లైనను కోయుదురా. అది కుదరదు. దేనిది దానిదా ఫలిస్తుంది. అది చూడండి, ఇది అలాగే పెట్టుకొని మత్తయి 12:33 చదవండి. మత్తయి 12:33 వచనము. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండ్ల వలన తెలియబడును. చూసారా? ఈజీగా తెలిసిపోతుందండి వీళ్ళ బోధ ఏమి అనేది, ఈజీగా తెలిసిపోతుంది వీళ్ళు చెప్పే బోధను బట్టి. ఓకేనా? రెండవది, వీరు ప్రవర్తించే ప్రవర్తన బట్టి వీళ్ళు ఏ డాక్టరీని మనకు చెప్తున్నది ఈజీగా తెలిసిపోతుంది. తర్వాత అట్లాగే 35 నుంచి
సజ్జనుడు ఉమ్, తన మంచి ధన నిధిలో నుండి ఉమ్, సద్విషయములను తెచ్చును. ఉమ్, దుర్జనుడు తన చెడ్డ ధన నిధిలో నుండి ఉమ్, దుర్విషయములను తెచ్చును. ఉమ్, నేను మీతో చెప్పునదేమనగా, ఉమ్, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు ఉమ్. విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ నీ మాటలను బట్టి బట్టి ఉమ్, నీతిమంతుడవని తీర్పు నొందుదువు, ఉమ్, నీ మాటలను బట్టియే ఉమ్. అపరాధివని తీర్పు నొందుదువు. సో వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి తెలుసుకోవచ్చు అంటున్నాడు. అంటే ఈజీగా ఒక ఇండికేషన్ అనేది మనకు ఇస్తున్నాడు ప్రభు. వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి వాళ్ళ ఉద్దేశాన్ని మీరేం చేయొచ్చు తెలుసుకోవచ్చు కదా. ఓకేనా, అంత ఈజీగా కనిపెట్టవచ్చు. కానీ చాలా మంది ఏం చేస్తున్నారండి, ఈ హెచ్చరిక మాటలను వినకుండా పోవడం హాస్యాస్పదం ప్రియులారా. అలాగే మీరు చూడండి, ఓల్డ్ టెస్టిమెంట్ లో కూడా ఒక వాక్యం చూద్దాము. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 18-19 వచనాలు. ఇర్మియా 11:18-19 వచనాలు. దానిని యెహోవా నాకు తెలియజేయగా ఉమ్, నేను గ్రహించి తిని, ఉమ్, ఆయన వారి క్రియలను నాకు కనపరచెను. ఉమ్, అయితే నేను వదకు తేబడచుండు సాధువైన గొర్రె పిల్లవలే ఉంటిని. ఉమ్, మనము చెట్టును దాని ఫలమును నశింపజేయుదుము రండి, ఉమ్, వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు ఉమ్, బ్రతుకు వారిలో నుండకుండా వాని నిర్మూలము చేయుదుము రండి ఉమ్. రండని వారు నా మీద చేసిన దురాలోచనలను నేను ఎరుగకయుంటిని. యాక్చువల్లీ ప్రియులారా, ఇక్కడ ఏమంటే ఇర్మియాను మర్డర్ చేయాలని చెప్పేసి కొందరు ఏం చేస్తారంటే ప్లాన్ చేస్తారు ప్రియులారా. ఓకేనా, సో వాళ్ళ మాటలను బట్టి మీరు ఏం చేయొచ్చు, వాళ్ళను గ్రహించవచ్చు అని చెప్తున్నారు. ఇదే యేసు ప్రభు మనకు న్యూ టెస్టమెంట్ చెప్పిన ప్రకారం కానీ. సో యేసు ప్రభు అదే వాళ్ళ స్టైల్ బట్టి వాళ్ళ మైండ్ మీరు ఏం చేయండి, ఇది కరెక్టా, ఇది రాంగా, ఇది ఎటువంటి బోధలో మనల్ని నడిపిస్తామని తెలుసుకోవచ్చు ప్రియులారా. ఓకేనా, ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్ ఏం చెప్తారంటే యేసు ప్రభు మంచివాడు, యేసు ప్రభు మంచి బోధకుడు, యేసు ప్రభు మంచి ప్రవక్త, అయితే ఆయన దేవుని కుమారుడు కాదు, ఆయన లోక రక్షకుడు కాదు, ఆయన నమ్ముకున్నంత మాత్రం మనకేం రాదు, రక్షణ కలుగుదు అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇది ఒక రకముగా ఫాల్స్ ప్రాఫిట్స్ ఉన్నారండి. ఓకేనా, ఇది బయట. బట్ లోపలనే మనం చూస్తే క్రిస్టియన్స్ లోని అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు ఏమండి బోధను బోధించేటువంటి క్రైస్తవుల్లో చాలా మంది ఉండని మనం చూడొచ్చు ప్రియులారా. ఫర్ ఎగ్జాంపుల్, నేను అలాంటి వాళ్ళు సామాన్యమైన సన్నబనాలు కాదు, వాళ్ళు ఇంటర్నేషనల్ స్పీకర్స్ అని కూడా మనం గుర్తించవచ్చండి. ఏమంటే ఇట్లాంటి దొరలందరూ ఎప్పుడు బయటపడినారంటే ఈ 2020 సంవత్సరం వచ్చింది చూసినారా, అప్పుడు చాలా మంది బయటపడినారు. ఎలా చెప్పగలనంటే ఫారిన్ కంట్రీస్ లో కానీ, మన ఇండియా, మన భారతదేశంలో కానీ చాలా మంది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఏమని బోధించారంటే ఈ 2020 సంవత్సరం ఈ యొక్క దేశానికి ఆశీర్వాదముతో కూడినటువంటి సంవత్సరం అన్నారండి. ఓకేనా, సస్యశ్యామలం కలిగినటువంటి యొక్క సంవత్సరం అన్నారు. కానీ 2020 సంవత్సరంలో ఏమొచ్చింది, COVID-19 వచ్చింది. సో ఆ సంవత్సరాన్ని బ్లెస్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు తమిళనాడులో, గొప్ప గొప్ప బోధకులు, వాళ్ళంతా ప్రవక్తలు అన్నమాట. కలియుగ అపోస్తులను కూడా వాళ్ళు చెప్పుకుంటారు ప్రియులారా. సో దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. అది మాత్రమే కాదు, రెండవదిగా ఇప్పుడు 3వసారి బీజేపీ వచ్చింది. అంతకుముందు 2 సార్లు బీజేపీ వచ్చినప్పుడు కూడా చాలా మంది మన క్రైస్తవ మత నాయకులు ఏమని చెప్పారంటే కాంగ్రెస్సే వస్తుంది, దేవుడు నాకు బయలుపరిచాడని చెప్పారండి. ఒకసారి బీజేపీ వచ్చింది, నెక్స్ట్ ఎలక్షన్ లో మళ్ళీ ఏం చెప్పారంటే లేదు ఖచ్చితంగా నేషనల్ లో ఇది వస్తుంది, ఓకేనా, స్టేట్ వైడ్ గా ఇది వస్తుందని చెప్పారు. వాళ్ళు చెప్పిన 100% ఆపోజిట్ గానే వచ్చింది. సో ఇక్కడంతా ఈజీగా తెలిసిపోతుంది వీళ్ళందరూ దేవుని ఆత్మను దేవుని ప్రవక్తల, దేవుని బోధకులు. వాస్తవంగా ప్రవచించేటువంటి ప్రవక్తలు ఇప్పుడు ఉన్నారా? బైబిల్లో మనం 1 కొరింథీ 13వ అధ్యాయం చూస్తే ఏది కంటిన్యూ అవుతుంది, ఏది నిలిచిపోతుంది, క్లియర్ గా పౌలు గారు ఏం చెప్పారండి, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత క్లియర్ గా చెప్పారు కదా. సో ఇలాగంతా ఏమండి ఉంటున్నారు ఇప్పుడు ఇలా. సో వీళ్ళను ప్రజలు నమ్మేదానికి గల కారణం ఏమంటే వాళ్ళ ద్వారా జరిగేటువంటి అద్భుత ఆశ్చర్య సూచక క్రియలు. చూడండి, దీని గురించి కూడా కొన్ని లేఖనం చూడొచ్చు మనము. ద్వితీయోపదేశ కాండము
13వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ప్రవక్తయే గాని ఉమ్, కలలు కనువాడే గాని ఉమ్, నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియనైనను ఉమ్, మహత్కార్యమునైనను చేసి ఉమ్, నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల ఉమ్. అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. వినకూడదు. వాడు చెప్పింది ఏమండి జరిగినా కూడా మీరు వినకూడదు. ఏలయనగా ఉమ్, మీరు మీ దేవుడైన యెహోవాను ఉమ్, మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు ఉమ్. మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. చూసారా, ఆ కాలములోనే జరిగేటువంటి మిరాకల్స్ ని బట్టి మీరేం చేయకూడదు, నమ్మకూడదు. ఇది వాళ్ళకు దేవుడు పెట్టిన పరీక్ష. అంటే మరి ఈ కాలంలో క్రైస్తవులను చూస్తే ఎక్కువగా నమ్మేదే నమ్ముతున్నారండి, దానినే నమ్ముతున్నారు. కాబట్టి అప్పుడు దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించే వాళ్ళ యొక్క పరీక్ష విధానము తేలిపోయింది. ఓకేనా. నెక్స్ట్ అదే ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 20వ వచనము. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పును ఇతర దేవతల నామమున చెప్పును ఆ ప్రవక్తయు చావవలెను. మరియు ఏదొక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరు అనుకొనిన ఎడల ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పెను గనుక దానికి భయపడవద్దు. చూసారా, ఆ ప్రవక్త చెప్పిన ప్రవచనం నెరవేరకపోతే అప్పుడే వాడి ఊరు కాదు, యెహోవా పంపించిన ప్రవక్త కాదు. చూడండి, నిజంగా చెప్తున్నానండి, ఈ 2020 సంవత్సరం నుంచి సంవత్సరం చూస్తున్నాము, ప్రతి ఎలక్షన్ లో చూస్తున్నాము, దేవుడే నాకు బయలుపరిచాడు. ఓకేనా. ఇది నిజంగానే ఈ తమిళనాడులో ఎక్కువ ఉన్నారు దీన్ని. ఆలన్ పాల్ అని, సాధు సుందర్ సెల్వరాజ్ అని, ఏమండి మోహన్ సి లాజరస్ అని చాలా మంది ఉన్నారండి. మోస్ట్ ఫేమస్ ఫిగర్స్ వీళ్ళంతా, టీవీ స్పీకర్స్, సొంతంగా ఛానల్స్ ఉంది. ఒక ఆయనకి రకరకాల ఏమండి టీవీస్ ఉన్నాయి ప్రియులారా, బ్లెస్సింగ్ టీవీ అని, ఏంజల్ టీవీ అని. వీళ్ళందరూ ఇలాగే ఏమండి ఈసారి యాక్చువల్ లాస్ట్ ఇయర్ ట్రంపే వస్తారని చెప్పారు. ఇప్పుడు కాదు, లాస్ట్ ఎలక్షన్ లో కూడా ఎవరు వచ్చారు, జో బైడెన్ వచ్చాడు. సో ఇది వీళ్ళు చెప్పారు, యెహోవానే నాకు బయలుపరిచాడు, యేసే నాకు బయలుపరిచాడని. ఇక్కడేమో సెంట్రల్ లో కాంగ్రెస్ వస్తుంది. సో ఇదంతా దేవుడే చెప్పిండుంటే ఎందుకు నెరవేరదు? అప్పుడు వీళ్ళు ఎవరు కాదు, దేవుని యొక్క ప్రవక్తలు కానే కాదు అన్న విషయం మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది ప్రియులారా. ఓకేనా. సో అలాంటి వారి ఇప్పుడు దేవుడు చెప్పినాడని చెప్పి అది నెరవేరకపోతే వాళ్ళ మీద దేవుని ఆత్మ లేదు. వీళ్ళందరూ అబద్ధపు ప్రవక్తలు, వీళ్ళందరూ అబద్ధపు బోధకులు. ఓకేనా. అయితే వీళ్ళ వెంటనే వేల కొలది లక్షల కొలది జనాలు వెళ్తున్నారు ఈరోజు. ఇంత ఓపెన్ గా ఉంది. ఇప్పుడు వీళ్ళు చెప్పింది నెరవేరలేనప్పుడు చాలా మంది వీళ్ళు అడిగినప్పుడు దాన్ని ఎంత ఈజీగా దాటేస్తారు తెలుసా మాటని వాళ్ళు. అంటే అప్పుడు జరగకపోవచ్చు, ఫ్యూచర్ జరుగుతుంది అంటారండి. ఇంత ఓపెన్ గా వాళ్ళు దేవుని ప్రవక్తలు, దేవుని ఆత్మ లేని వాళ్ళు తెలిసినా కూడా వాళ్ళనే లక్షల కొలది మంది వెంబడిస్తున్నారు ప్రియ. చూడండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం ఏం చెప్తుంది? యెషయా 8:20. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. దేవుని వాక్య ప్రకారంగా బోధించని వానిలో అరుణోదయం అంటే దేవుని వెలుగలేని వాడు. కానీ ఈరోజు వాళ్ళే ఫేమస్ ఫిగర్స్ ప్రియులారా. అందుకే యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఇప్పుడు కొన్ని విషయాలు తెలియకలా దేవుడు ఓపెన్ గా తెలియపరుస్తున్నాడు. ఎవడెవడు నిజమైన బోధకుడు, ఎవడెవడు అబద్ధమైన బోధకుడు తెలియపరుస్తున్నాడు. తెలియపరిచినా కూడా ఈ ప్రజలు నమ్మనంటున్నారు, మారనంటున్నారు. అందువల్ల చెప్పాడు. మత్తయి సువార్త ఇప్పుడు మనం చదివాము ఈ రోజు 7వ అధ్యాయంలో. చదవండి, 7వ అధ్యాయము 16 నుంచి చదవండి.
వారి ఫలముల వలన ఉమ్, మీరు వారిని తెలుసుకొందురు. వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు మీరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను ఉమ్, పల్లేరు చెట్లను అంజరపు పండ్లనైనను కోయుదురా? ఉమ్, అలాగుననే ప్రతి మంచి చెట్టు ఉమ్, మంచి ఫలములు ఫలించును, ఉమ్, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. ఉమ్, మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. ఉమ్, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి ఉమ్, అగ్నిలో వేయబడును. ఉమ్. కాబట్టి ఉమ్. మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. అదండి, దేవుని ఆత్మ కలిగి అరుణోదయం వెలుగు చేత ఒకడు ప్రవచించాడంటే ఖచ్చితంగా జరగాల. అది జరగనప్పుడు ఎన్నెన్నో కేసుల మీద కేసులు. ఆయన ఎవరు? డిజిఎస్ దినకరన్ కుమారుడు పాల్ దినకరన్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టి కొన్ని ఎన్నో కేజీల బంగారము, ఎన్నో కోట్ల కొద్ది డబ్బులు, ఆస్తిని తీసుకొచ్చి సీజ్ చేసి పడేసినారు. జీసస్ కాల్స్ అని ఉంటుంది మనకు తెలుసు. అయితే ఈ రోజుకి ఆయన ఫాలోవర్స్ ఉన్నారండి. ఇలాగా ఎంతమంది దుర్బోధించినటువంటి వాళ్ళ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు ప్రియులారా. కాబట్టి ఏమంటే ఈ రోజుల్లో అరే అవుట్వర్డ్ గా చూస్తున్నారు వాళ్ళని. ఎలాగంటే వాళ్ళ సంఘములు పెద్దదా, వాళ్ళు థియాలజికల్ చేసినటువంటి వాళ్ళకి టీవీ స్పీకర్సా, వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయా, వాళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయా, సో చాలా క్రౌడ్స్, ఏసీ సంఘాలు అంటే బాగా ఏమంటారు లగ్జరీ బిల్డింగ్సా, ఇవి చూస్తారా గాని వాళ్ళు సత్యం చెప్తున్నారా, వాళ్ళు ప్రవచించే ప్రవచనము నెరవేర్చబడుతుందా లేదా అన్న విషయము మాక్సిమం వాళ్ళు చూడడం లేదు ప్రియులారా. అందువలనే ఏమని చెప్తున్నాడు యేసు, అలాంటి వాళ్ళని మీరేం చేయబాకండి, వెంబడించకండి అని యేసు ప్రభు గాని, పేతురు గాని, పౌలు గాని, యోహాన్ గాని వీళ్ళందరూ క్లియర్ ఖచ్చితంగా చెప్పేస్తారండి. వాళ్ళ ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ఇంత హెచ్చరికలు, ఇంతంతా హెచ్చరిక దేని విషయంలో, అది కూడా బోధించే బోధనలో చూడండి ఎంత క్లియర్ గా ఈ 13-14 వచ్చిన క్లియర్ గా చెప్తా ఉంది. యేసుదా వచ్చి మార్గం తెరచాడు. జీవానికి పోవాలంటే ఆ మార్గంలో వేరే గతి లేదు. పరలోకానికి పోయి మన జీవం సంపాదించాలంటే. ఎందుకంటే కొనమీద ప్రసంగంలో భూమి మీద సంపాదించేటువంటి జీవం గురించి చెప్తున్నాడు ఆయన 5వ అధ్యాయం నుంచే. పరలోకమును వెళ్ళి స్వతంత్రించుకునేటువంటి యొక్క జీవం గురించి చెప్తున్నాడు ఆయన. మరి అలాంటప్పుడు ఆయన వచ్చి కదా ఆ మార్గం తెరిచాడు. ఆయన వచ్చి ఆ మార్గం తెరవక ముందనే పాత నిబంధనలో ఉండే వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతున్నారు. ఇదేం బోధ ఇది? కాబట్టి వాళ్ళ బోధన బట్టినా తెలుసుకోవాలా, వాళ్ళ ఫలమును బట్టినా తెలుసుకోవాల్సిన హెచ్చరికను మనకు ఇక్కడ యేసు ప్రభువుల వారు చక్కగా వివరిస్తున్నారు. అయితే దేవుని మహాకృపను బట్టి మనకు దేవుడు గొప్పదైనటువంటి సత్యాన్ని మనకు తెలియపరిచాడు. భూమి మీద ఆశీర్వాదం ఎవరికి దొరుకుతుంది? క్రీస్తుకు మునుపునటువంటి ఓల్డ్ టెస్టిమెంట్ విశ్వాస వీరులకి ఎక్కడ నిత్య జీవం ఇస్తాడు? ఉంది, వాళ్ళకి నిత్య జీవం ఉంది. కానీ ఎక్కడ, ఎప్పుడు, ఏ రీతిగా వాళ్ళ మహిమ ఉంటుంది? క్రైస్తవులకు ఎలాంటి మహిమ వస్తుంది? క్రైస్తవులు అందరికీ మహిమ వచ్చేస్తుందా? క్రైస్తవులు అయినంత మాత్రాన ఈ విషయంలో దేవుడు మనకు చక్కటి సత్యం ఇచ్చాడు. అయినను మనం ఏం చేయాలా? ఎవరు ఏ కాన్సెప్ట్ తో, ఏ ఒక స్పిరిట్ తో, ఏ ఉద్దేశంతో బోధిస్తున్న విషయం మనం ఏం చేయాలా? చక్కగా పసికట్టి మన రక్షణార్థ నిమిత్తమే చాలా ఆరా తీయాల్సిన పరిస్థితి మనకుంది. కాబట్టి మరి మనం బాగా గ్రహించి ఫాలో చేయాలా. సో ఇంకా మిగిలిన విషయాలు మనము దేవుని చిత్తం అయితే రాబోయే దినములో ధ్యానం చేసుకుందాం. ఎంతో ఓపికతో ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీకు అందరికీ ప్రభు నామమున అందరికీ వందనాలు.